మంచిది ప్రియులారా, వాక్యాన్ని ధ్యానిద్దాము. ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండు గురిని ఎంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులకు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కనకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ఇక్కడ మనం 17వ వచనము నేటి దినాన 17 నుంచి 20 వరకు. అతడు కాదొర్లయమరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షాయే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెక్ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. నేటి దినాన మనము నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే 10వ వంతు, దశమ భాగము ఇచ్చినటువంటి వారిని మరి ఎక్కడి నుంచి ప్రారంభించబడి ఉన్నది, ఎందు నిమిత్తము అది వచ్చి ఉంటున్నది అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మొట్టమొదట ధర్మశాస్త్రమునకు ముందే మరి ఈ 10వ భాగానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను సత్కరించుకొని ఉన్నది 10వ భాగం గురించి. ఇక్కడ 20వ వచనాన్ని మనం చూసినప్పుడు మరి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. మరి ఈ 10వ వంతు ఇవ్వడానికి మరి అబ్రహాం గారు ప్రారంభించినటువంటి విషయాన్ని మనము లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో మరి 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తే, 4 రాజులను 5 రాజుల మీద యుద్ధము చేయడము, లోతు ఖైదీగా పట్టుబడము, అబ్రహాము అతనిని ఇడిపించడము, మెల్కీషెదెకు అబ్రహామును దీవించడము, అబ్రహాము ఆయనకు 10వ వంతు ఇవ్వడం. మెల్కీషెదెక్ గారికి అంటే మరి 10వ వంతు
మరి ఇవ్వడానికి మరి అబ్రహాం గారు ప్రారంభించి ఉంటున్నారు. దశమ భాగము దశమ భాగము అని చెప్పి చాలా చాలా సందర్భంలో అవి ఏమైతవి అని అంటే రాదంతాలు చాలామంది మెసేజ్లు చెప్పినప్పుడు 10వ వంతు ఇది పాస్టర్ గారికే ఇవ్వాలనా అని ఆలోచన చేస్తూ వచ్చారు. చాలా సందర్భంలో అది ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే లేఖనాలు మనకేమైతే చెప్పబడుతున్నావో వాటిని ఆధారం చేసుకొని దశమ భాగము మరి మనము ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, దేని నిమిత్తం పాత నిబంధనలో ఇవ్వబడి ఉన్నది, మరియు కొత్త నిబంధనకు వచ్చేసరికి రూపాంతరం పొంది ఉన్నది అనే విషయాలను ఈ రాత్రి కాలమందు మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూసినప్పుడు ధర్మశాస్త్రముకు ముందే మెల్కీషెదెకు 10వ వంతు అబ్రహాం గారు ఇచ్చినట్టుగా ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను మనం చూసినప్పుడు ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీషెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చు నట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నవారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీషెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీషెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అబ్రహాం గారు మెల్కీషెదెక్ గారికి మరి 10వ వంతు ఇచ్చి ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది లేఖనం తెలియపరుస్తూ ఉన్నది. మరి లేవి
తన పితరుల గర్భవాసాన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఉన్నది. మెల్కీషెదెకు అంటే ధర్మశాస్త్రమును కన్నా ముందే అబ్రహాం గారు దశమ భాగాన్ని మెల్కీషెదెకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి క్రీస్తు మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఆలోచన చేయగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి కొత్త నిబంధనలో ఉంటూ ఉన్నారు అని మనం అనుకుంటాము. కానీ ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తును గురించినటువంటి మాటలు మనకు లేఖనాలు ఆధారము చూపుతూ ఉంటూ ఉన్నాయి. 10వ వంతు భాగాన్ని మెల్కీషెదెకు ఇచ్చినటువంటి విషయాన్ని ఆదికాండం 14వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూసినప్పుడు మెల్కీషెదెకు గురించి 10వ వంతు గురించి, అబ్రహాం గురించి 10వ వంతు గురించి ఆదికాండంలో చెప్పబడింది, హెబ్రీ పత్రికలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఇచ్చేటటువంటి దశమ భాగం ఎవరికి ఇచ్చారు అని అంటే అబ్రహాం గారు మెల్కీషెదెకు ఇచ్చారు. అలాగనే ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనం చూస్తాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఎవరు మొక్కుకున్నారు? యాకోబు గారు మొక్కుకున్నారు. ఇస్సాకు ఈ 28వ వచనాన్ని మనము క్లుప్తంగా ఆలోచన చేయగలిగితే, ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములోనికి పంపుట, యాకోబు దర్శనము కలలో అతనికి దొరికిన వాగ్దానము, 18 నుంచి చూసినప్పుడు బేతేలులో రాయి గురించి, మరి 20-22లో యాకోబు మొక్కుబడి గురించి రాయబడి ఉన్నది. ఎంత ఇస్తాని మొక్కుకున్నాడు? యాకోబు గారు 10వ వంతు ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నారు. ఆదికాండంలో అబ్రహాం గారు, హెబ్రీ పత్రికలో కూడా అబ్రహాం గారి గురించి రాయబడి ఉన్నది. ఆదికాండం 28వ అధ్యాయం 22లో చూసినప్పుడు యాకోబు గారు 10వ వంతు ఇస్తానని మొక్కుకున్నటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. నుంచి చూద్దాం. మరియు యెహోవా అహరోనులతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని, ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారిక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్షపు
గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములను తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారి ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలలో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణమును కల్లపు పంట వలెను ద్రాక్షల తోటి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీల యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇవ్వబడిన వాటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కల్లపు వచ్చుబడి వలెనే ద్రాక్ష తోటి వచ్చుబడి వలెనే లేవీలదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతం. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాపపు శిక్షను భరింపకూడదు కొందరు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రత పరచకూడదని చెప్పుము. మరి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో వివరించే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, యాజకులు లేవీల సేవలు, యాజకుల భాగం, లేవీలకున్న స్వాస్థ్యం, దశమ భాగము యాజకుడినిది అని చెప్పి సెలవివ్వబడుతున్నది. మరి యాజకునికి ఇవ్వాల్సినటువంటి భాగం ఇవ్వగా మళ్ళీ దేవునికి అందులో దశమ భాగాన్ని కూడా ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పాత నిబంధనలో దశమ భాగము ఎవరికి ఇచ్చారు, ఎవరితో మొక్కుబడి చేసుకున్నారు, ఎందు నిమిత్తం ఇచ్చారు, ఆ దశమ భాగం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ లేవీలు కూడా దశమ భాగాన్ని వారికి ఇవ్వమని చెప్పిన తర్వాత, స్వాస్థ్యంగా ఇవ్వబడిన తర్వాత, మరి అందులోకి వెళ్ళి దశమ భాగాన్ని, అంటే వారికి వచ్చిన దశమ భాగంలోకి వెళ్ళి దశమ భాగాన్ని ఏం చేయమంటుంది? దేవునికి ఇవ్వమని చెప్పి సెలవిస్తూ ఉన్నది. అయితే నేటి కాలంలో చాలా మందిమైనటువంటి సేవకులు మనం తీసుకోవడమే మనకు తెలుసు, ఇవ్వడము మర్చిపోయాం. ఒక సేవకుడు అందరూ కానుకలేసేటటువంటి విషయాన్ని నేటి సమాజంలో మరి ఆయన చూస్తూ ఉన్నాడంట. కానీ అందరూ ఆ సేవకుని చూశారంట, తాను ఏమీ వేయలేదని. అంటే అర్థము, దశమ భాగము మన మొక్కుబడి మనం చెల్లించాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. దశమ భాగము ఎవరికి ఇవ్వాలనో ఇవ్వమని చెప్పి పాత నిబంధన మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి ఆ దశమ భాగంలో కూడా భాగాన్ని దేవునికి ఇవ్వాలనేటటువంటిది ఏ సేవకుడైతే మర్చిపోతాడో ఆ సేవకునితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. బోధించడమే కాకుండా పాటించడము దేవునికి ఇష్టమైనటువంటి యాగమై ఉంటూ ఉన్నది. నిన్ను గురించి నీ బోధ గురించి కూడా జాగ్రత్త పడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం మనం చేసుకోవాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి వాక్యానుసారం కాకుండా మనకిష్టానుసారంగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. క్లుప్తంగా మనము ఆదికాండము, హెబ్రీ పత్రిక, ఆదికాండము, సంఖ్యాకాండము ఈ 3 విషయాలను మనం చూసినప్పుడు, ఈ 4 వాక్య భాగాలను మనం చూసినప్పుడు, ఇందులో మనకు అర్థమైంది ఆదికాండంలో మరి మొట్టమొదట అబ్రహాము గారు మెల్కీషెదెక్కు మరి 10వ వంతు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూసినప్పుడు కూడా మెల్కీషెదెక్కు ఇచ్చినటువంటిదిగా అబ్రహాం గారు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండం 28, 22కు వచ్చినప్పుడు యాకోబు గారు తను మొక్కుబడి చేసుకున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండానికి వచ్చినప్పుడు మరి లేవీల భాగం లేవీలకు ఇవ్వాలి, అలాగునే లేవీలు దశమ భాగంలోకి వెళ్ళి దశమ భాగము దేవునికి ఇవ్వాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మళ్ళీ మనము రెండవ భాగం దశమ భాగంలోకి వెళ్ళే రెండవ భాగాన్ని మనం బోధించుకోబోతూ ఉన్నాం.